పాలమూరు ప్రజావీరుడు బహుజనుల బాంధవుడు పాలమూరు మట్టిబిడ్డ పండుగ సాయన్న గారి 89వ వర్ధంతి సందర్భంగా పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు గిరిజన సంఘం, ఎంఆర్పిఎస్, రజక సంఘం, మహేంద్ర సంఘం ఇట్లా ప్రజా సంఘాలు, మేధర్ సంఘం, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరి, వాల్మీకి సంఘం ముఖ్యంగా అందరి సహకారంతో ఈరోజు జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో పండుగ సాయన్న వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పండుగ సాయన్న అంటే పాలమూరు అంటే పండుగ సాయన్న పేరు గుర్తొచ్చే విధంగా ఆనాడు ఏదైతే నిరంకుశ నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి పీడిత ప్రజల పక్షాన ఏదైతే నిలబడి పోరాటం చేసిండో ఆయన ఒక చరిత్ర చాలా గొప్పది. కానీ ఆనాటి ఉన్నటువంటి నియంత పాలకులు చరిత్రను బయటికి రాకుండా చేసిన సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా పండుగ సాయన్న ఒక గొప్ప చరిత్రను బయటికి తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తున్న సందర్భం మాకందరికీ కూడా ఈ పాలమూరు ప్రజలందరి సహకారంతోన ఈరోజు పండుగ సాయన్న విగ్రహాలు ఏర్పాటు చేయడం, అట్లాగే ఆయన పేరుపైన సంఘాలు ఏర్పాటు చేసుకొని వివిధ ప్రాంతాల్లో ఆయన పేరుపైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. మేము గత 14 సంవత్సరాల క్రితం ఏదైతే పండుగ సాయన్న సామాజిక సంస్థ పెట్టి బయటికి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ 10 సంవత్సరాల లోపలనే దాదాపు 30 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఒక మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం కాకుండా తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందడం కూడా జరిగింది. ఈరోజు ఆసిఫాబాద్లో కూడా ఒక కార్యక్రమం పండుగ సాయన్న విగ్రహం ఆవిష్కరణ ఉంది. అట్లా మొత్తం 33 జిల్లాలకు వ్యాప్తి చెందాం. పండుగ సాయన్న చరిత్ర బయటికి తీసుకురావడంలో మా యొక్క గొప్ప కృషి ఉందని చెప్పడంలో సందేహం లేదు. మేము ఒకటే, పండుగ సాయన్న అయితే ఏ విధంగా ఆనాడు పీడిత ప్రజల కొరకు పనిచేసిండో, అణగారిన ప్రజల కొరకు పనిచేసిండో, ఇప్పుడు ఉన్నటువంటి బహుజన బిడ్డలు, వీటికి వచ్చినటువంటి బహుజన బాంధవులందరూ కూడా ఖచ్చితంగా రేపు పీడిత ప్రజల వైపున నిలబడి పనిచేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మేము చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడం కూడా జరిగింది. అట్లాగే తెలంగాణ గీతం జయ జయ తెలంగాణలో పండుగ సాయన్న పేరు కూడా చేర్చడం కూడా ఒక గొప్ప పరిణామం. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రేపు వచ్చే రోజుల్లో జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఖచ్చితంగా అధికారికంగా ప్రభుత్వమే చేపట్టాలి. అట్లాగే మేము పండుగ సాయన్న పేరుపైన కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా పండుగ సాయన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న జాతర కూడా ఏర్పాటు చేయడానికి మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎట్లయితే అంబేద్కర్ జాతర, పూలే అంబేద్కర్ జాతర ఏ విధంగా అయితే జరుపుతూ ఉన్నారో అట్లాగే ఈ సంవత్సరం మొదటిసారిగా మేము మహబూబ్నగర్ జిల్లాలో పండుగ సాయన్న జాతర ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాని కొరకు మేము ఒక డేటు కరపత్రం కూడా అనుకున్నాము. 29వ తారీఖు, ఈ నెల డిసెంబర్ 29వ తారీఖు రోజున అంబేద్కర్ కళాభవన్లో పండుగ సాయన్న జాతర ఉంటుంది కనుక దాని కొరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బహుజన బిడ్డలందరూ కూడా సహకరించి పండుగ సాయన్న జాతరను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 89వ వర్ధంతి సందర్భంగా పాలమూరు ప్రజలందరూ కూడా మేము ప్రత్యేకించి పండుగ సాయన్నకు ఆర్థిక నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు బహుజనులు పండుగ సాయన్న ఒక ఐకాన్ పెట్టుకొని బహుజనులందరూ వచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే స్పీడ్ తోటి, ఇదే ఊపుతోటి మనం బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవాలి. రాజ్యాధికారం లేకపోతే ఏం చేయలేం మనం. ఈరోజు మన ముదిరాలో ఏకైక ఎమ్మెల్యే గెలిచిన వాకిటి శ్రీహరి గారు కూడా మంత్రి పదవి ఓటు లేదు. అలాగే పాలమూరులో రాష్ట్రంలో తీసుకున్నా కూడా అంత అగ్రవర్ణాల పరిపాలన అవుతుంది. బహుజనులు రాజ్యాధికారం కొరకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన జీవితాలు అవన్నీ కూడా మంచిగా అవుతాయి. అంతేగాని మనం ఎన్ని రకాలు చేసినా ఏది కాదు. కాబట్టి రాజ్యాధికారం కొరకు బహుజనులందరూ కూడా ఇలాగే ఇప్పుడు ఏదైతే పండుగ సాయన్న ఐకాన్ తీసుకొని ఇంతమంది అన్ని సంఘాలు వచ్చినారో అదేవిధంగా మన జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పండుగ సాయన్న ఆయన ఆశయాలు తీసుకుంటూ మనందరం రాజ్యాధికారం పోరాడాలని మేము కోరుకుంటాము. అలాగే ఈ మధ్యనే ఎమ్మెల్యే గారిని కలిసిన మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, నేను పండుగ సాయన్న కృష్ణ, మనకు పిల్లలు మన మన్నెంకొండ దగ్గర 1 ఎకరా ల్యాండ్ పండుగ సాయన్న విగ్రహం కొరకు, అలాగే ఆయన మ్యూజియం కూడా పెడతామని చెప్పారు. దాన్ని కూడా పనులు స్టార్ట్ అయినవి, తొందరలోనే అది కూడా అవుతాయని మేము కోరుకుంటాము. మనకు ఏదేమైనా కూడా బహుజనులకు ఎవరైనా సరే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నామో
వీళ్ళందరూ కూడా రాజ్యాంగం కొరకు ఇప్పుడున్న పాలకవర్గం కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బహుజనుల దిగ్గెళ్ళి మేమందరం ఎంతో కష్టపడి గెలిపించినాం కాబట్టి మాకు నామినేట్ పదవులలో కానీ ఎమ్మెల్సీలలో కానీ ప్రతి దాంట్లో కూడా మొదటి ప్రాధాన్యత కలిగిన పదవులు ఇచ్చి మనం రాజకీయంగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బహుజనులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి డబ్బు లేదు అది లేదు అంటే కాదు. డబ్బు ఎట్లా వస్తుంది? డబ్బు రాజకీయం వస్తే డబ్బు వస్తుంది. ఉన్న వాళ్ళలో ఏముండ్రి రాజకీయం వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి. కాబట్టి మనందరం కూడా రాజకీయం ఉండి మనం కూడా మనం బహుజనులు కొట్లాడకుండా ఎవరైనా బహుజనులు గెలవాలనేదే చూడాలి, కానీ వాళ్ళుగా తెలియదు మనం అప్పుడే మన రాజకీయం మనం ముందుకు వస్తామని కోరుకుంటున్నాం.